చెప్పండి, మీ భార్య మీరు ఎప్పటి నుంచి విడిగా ఉన్నారు? నేను ఫస్ట్ లాక్డౌన్ అయినప్పుడు అప్పటి నుంచి నేను దూరంగా ఉన్నా మేడం. వాళ్ళు నేను ఎందుకంటే అప్పుడు లాక్డౌన్ టైంలో గిట్లా నాకు ఒక రేషన్ కార్డు మీద నాకు బియ్యం రాలేదు. నాకు యూనివర్సిటీలో జాబ్ ఉండే, నాకు అన్యాయంగా నా మీద తప్పుడు కేసు పెట్టి నా మీద అది చేశారు. ఆల్రెడీ నేను కేసు గెలిచినాక ఇట్లా మేడం నాకు ఎలాంటి నాకు రాలేదు. హాస్టల్లో నేను అట్లాంటి మెస్లో నేను పని చేసినా కానీ, ఇంటికి అన్నం తీసుకొచ్చినా కానీ మా భార్య ఇట్లా పెంట మీద 2011లో 70 రూపాయల బియ్యం ఉండేమ్మా. నేను వాచ్మెన్ డ్యూటీ పెట్టుకొని నేను హాస్టల్లో పని చేసి ఇట్లా అప్పులు ఉన్నాయి కదా కొన్ని, అప్పుడు తక్కువ జీతం ఉండే అమ్మ. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు తక్కువ జీతం ఉండే కాబట్టి అప్పుడు అంటే అసలు ఎందుకు మీ ఇద్దరు ఎందుకు విడిపోవాల్సి వచ్చింది? ఆమె నేను రెడ్ హ్యాండ్గా అయింది మేము. నేను ఆయన వ్యక్తికి ఇట్లా నాకు ఆల్రెడీ సోమాజిగూడలో ఉంటాడు మేడం. రెడ్ హ్యాండ్గా ఆమె రూమ్లోకి ఎంచి పిల్లలు చెడీల మీద ఉండి నన్ను ఒకటి గాజులు వేసుకొని ఉంటట్టు నన్ను ఒక కొజ్జంలాగా చేసి పక్క రూమ్లో పెట్టి పక్క రూమ్లో పోయి గలుచుంటే ఆమె ఇష్టం వచ్చిన కార్లలో బండి మీద ఎక్కిపోతే నేను ఇంటికాడ వాచ్మెన్ డ్యూటీ పెట్టినట్టు పెట్టి నువ్వు నోరు మూసుకొని చూస్తావు మా అమ్మ ఎక్కడ తిరుగుతా నీకేంది అని చెప్పి నా చిన్న బిడ్డ అనడం, మా పెద్ద బిడ్డ అనలే కానీ మా చిన్న బిడ్డ అనడం, ఇది చేస్తుండే మేడం. కార్లలో పోతుండే, అది చేస్తుండే, ఇది చేస్తుండే. ఇలా మొబైల్ ఇలా తీసుకొస్తుండే. ఇవన్నీ తప్పుతో వాళ్ళు పట్టినందుకు ఎవరైనా భర్త అనేది కోపం వచ్చినాడు ఆయన ఇన్కమ్ ముంగడ ఉంటే భర్త అనేది భార్యను చంపుతారు. కానీ నాకు వెనక ముందు నాకు ఎవ్వరు లేరు ఎందుకు అని చెప్పి నేను ఒక మా దోస్తు నేను ఆల్రెడీ నేను పట్టాల మీద నేను సొసైడ్ చేసుకుందామని చెప్పి అన్న కాడికి నేను పోయినా మేడం. అయినా కానీ ఒక ప్రకాశ్ అంటే నీకు పానంగండం ఉంటే నువ్వు ఎందుకు అదంతా ఎందుకు బాధపడుతున్నావు, రోడ్డు మీద వచ్చి నువ్వు ఏదైనా బతుకొచ్చి నీ అంతా నువ్వు వాళ్ళు నీ పానం గురించి కోరుకుంటలేరు, నువ్వు ఎప్పటికున్నా కానీ జైల్లోనే ఉండాలి, నువ్వు ఎప్పటికున్నా లోపలనే ఉండాలి అని చెప్పాను మేడం. నేను తాగిన నిమిషాలు ఒక తప్పు ఆటో దొంగతనం చేసినప్పుడు తీసుకొని నడిపించిన నేను నంబర్ ప్లేట్ చేంజ్ చేయించి నాకు ఎరకలేక వారం 10 రోజుల తర్వాత ఓష్ వచ్చినాక నంబర్ వేరే తీసుకొని బండి నడిపించిన. అప్పుడు నేను చెంచలగూడ జైల్లో ఉన్నా మేడం. నేను చెంచలగూడ జైల్లో ఉన్నప్పుడు అప్పుడు రమేష్కు ప్రకాష్కు నన్ను చంపేసినట్టు ప్రకాష్ మీద రమేష్ మీద వీళ్ళు కంప్లైంట్ ఇచ్చారు మేడం. రమేష్ మీద కంప్లైంట్ ఇచ్చారంట మేడం. నా అకౌంట్ ప్రకాష్ నెంబర్ ఒకటి ఆయనకు నాకు ఒకటి నా ఫ్యామిలీలో ఎవరు నాకు అంత ఒక అన్నదమ్ముల్లో ఒకటి నాకు సపోర్ట్ చేయకుండా ఒక ఫ్రెండ్ ఒక కన్న తండ్రి లేక నాకు సపోర్ట్ చేసింది మేడం ఆయన దేవుని లేక. ఇప్పుడు మీ భార్య మీరు దూరంగా ఉన్న తర్వాత ఎప్పుడైనా మీ పిల్లల్ని కలవడానికి ప్రయత్నించారా? అసలు ఇద్దరు ఆడపిల్లలు, వాళ్ళ భవిష్యత్తు ఏంటి? లే మేడం, వాళ్ళకి ఏంటంటే నేను ఇంట్లో ఉంటే వాళ్ళకి ఇష్టం లేదు. నేనేంటంటే మేడం మీరు సంపాదించుకుని మీరు వాళ్ళు ప్రెస్లో ఇట్లా వాసు అని జాముస్ మని అక్కడ ప్రెస్లో పనిచేసినా కానీ వాళ్ళ జీతం మీద ఆధారపడి లేకుండా మేడం. వాళ్ళ ఇంట్లో బట్టలు ఉన్నా కానీ చేసినా కానీ నేను ఉతుకుతుంటే నాకు పని లేనప్పుడు ఇక్కడ వచ్చినప్పటి నుంచి నాకు ఏంటంటే ఈ పనులు నాకు లేబర్ లాగా నాకు పనులు దొరుకుతున్నాయి మేడం. అట్లా అని చెప్పి ఏదో నేను లేబర్ లాగా పని చేసుకుంటున్నాను మేడం. మీ ఇద్దరి మధ్య అసలు ఎందుకు గొడవలు వచ్చాయి? ఎప్పుడైనా మందలించే ప్రయత్నం చేశారా భార్యని? మందలించే కాదు మేడం, వాళ్ళ పెద్ద అక్కల ఇంటి దిక్కు ఎస్ఆర్ నగర్ సోమాజిగూడ దిక్కు పోయినప్పటి నుంచి శ్రీరామ్ నగర్ పోయినప్పటి నుంచి మా భార్య క్యారెక్టర్ అనేది చాలా బ్యాడ్ లాగా ఉన్నది మేడం. ఉన్న వాస్తవం చెప్తున్నా మేడం. ఆమె గిట్లా చనిపోయింది మేడం. కానీ మా రెండో అమ్మ దేవత ఉండే మేడం. మా బొమ్మడి ఇట్లా ఉన్నాడు, ఆమె అన్న నాయన అన్నట్టు అన్ని పాపం ఆయన ఒక నైనా చేయడు మేడం. ఆయన అంత చేసిండు మేడం. 3 చెల్లెళ్ళ పెళ్లి చేసిండు, 2 తమ్ముళ్ళది ఆయన పెళ్లి చేసుకుండు. ఇల్లు కట్టుకుంటే మా అమ్మ డ్యూటీ ఇవ్వవా అని చెప్పి 50,000 ఇవ్వవా, ₹1,00,000 ఇవ్వవా అని చెప్పి ఇంట్లోకి గుంజి మరీ కొట్టిరు మేడం. అప్పటికి నేను చెంచలగూడ జైల్లోనే ఉన్నా మేడం, రిమైండ్లో ఉన్నా నేను. అసలు ఎందుకు వెళ్ళారు జైలుకి? ఎందుకు వెళ్ళారు? తాగిన నిమిషాలు వేరే వాళ్ళది ఆటో తీసుకొని నంబర్ ప్లేట్ చేంజ్ చేసి నడిపించినందుకు నేను రిమైండ్లో ఉన్నా మేడం. వీళ్ళు చంపేసి నన్ను మా ఆయన చంపేసిరు అని చెప్పి రమేష్ మీద ప్రకాష్ మీద కంప్లైంట్ పెట్టిరు. మళ్ళీ నాకు బయటకు వచ్చినాక నాకు ఎరుకైతే ప్రకాష్ ఇట్లా సంగతి అంటే చెప్తే అప్పుడు నేను కాపీ 1 జుబ్లీస్, 1 కాపీ టు బంజారాల్, 1 కాపీ టు యూనివర్సిటీ, 1 కాపీ టు రమేష్, 1 కాపీ టు ప్రకాష్ అండ్ 1 కాపీ టు పర్సనల్ కాపీ అని చెప్పి నేను పెట్టుకున్నాను మేడం. నేను మీ భార్య చనిపోయినట్లు ఎప్పుడు తెలిసింది మీకు? నాకు నిన్న నైట్లో 8:30-9 గంటల టైంలో జరిగింది, నాకు ఎరకైంది మేడం. నాకు ఆ ప్రకాష్ అనే వ్యక్తి ఇట్లా సంగతి అంటే ఇట్లా చనిపోయింది అని చెప్పి అంటే వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు ఏం సంగతి అని చెప్పి నేను అడిగాను. అంటే అడిగితే ఇట్లా వారజగూడలో ఉంటున్నట్టు ఇలా మార్నింగ్ చెప్పాడు మేడం ఆయన. అంటే ఎంతైనా సరే మీరు ఎన్ని డిస్టర్బెన్స్ వచ్చినా సరే ఇద్దరు కూతుర్లు ఉన్నారు, ఎంతైనా మీ భార్య మధ్యలో ఎప్పుడు మీ పిల్లల్ని చూడాలని అనిపించలేదు మేడం? వాళ్ళని చూసే బదులు రోడ్డు మీద బిచ్చపోళ్ళు ఉంటారు కదా మేడం, గాంధీ హాస్పిటల్ కదా 1,73 పిల్లలు 14వ నంబర్ పిల్లలు ఉన్నాయి మేడం. ఆడ నేను తినేనా కానీ రోడ్డు మీద తిని వండుకున్నా మేడం, బిచ్చపోళ్ళ లెక్క వండుకున్నా కానీ ఎవరు రిలేషన్ దాంట్లో పోలే మేడం. ఇంకొకటి ఏంటంటే మేడం, నేను ఫ్యామిలీతో నా మ్యారేజ్ 25-27 ఇయర్స్ అవుతుంది. ఇప్పటిదాకా నా ఫ్యామిలీతో ఒక ఫోటో దిగలే మేడం. నేను ఒక ఇంటికి పోయి ఒక అన్నోళ్ళ ఇంటికి కానీ ఒక తమ్ముళ్ళ ఇంటికి కానీ మా చెల్లెళ్ళ ఇంటికి కానీ ఎవరింటికి ఇప్పటిదాకా పోయి మా భార్య ఫ్యామిలీతో పోయి ఇంటికి ఇప్పుడు ఫంక్షన్తో పోస్తారు చేస్తారు, ఒక ఇంత టీ తాగుతారు చేస్తారు. కానీ అలాంటిది కూడా నేను ఇప్పటిదాకా నేను చేయలేను మేడం. నేను
అంటే మొదటి నుంచి మీ మధ్య గొడవలు ఉన్నాయా? పెళ్ళైన దగ్గర నుంచి మధ్యలో పెళ్ళైనప్పటి నుంచి మేడం ఆమె ఏంటంటే పెళ్ళి అయినప్పటి నుంచి నా బిడ్డ పుట్టక ముందు అప్పుడు ఒక ఆటో నడిపిస్తుంది. నాకు ఆటో లైన్కి నాకు ఎరకలేదు. నాకు చెత్తకు బండి పెట్టేసి ఒక ఆయన ఆటో నేర్పించి బుజ్జా ఆయన పేరు బుజ్జా అంటే ఆమె వచ్చి కత్తి ఇట్లా ముక్కు కాడ పెట్టి ముక్కు పోగు తీసుకున్నట్టు ఇట్లా ఎరకలేదు. నేను బండి కిరాయికి ఇచ్చినాక ఒక దినం ఆయన ఇంట్లో మంచం మీద అనుకున్నాడు. మంచం మీద ఈయన అనుకున్నాడు, నువ్వు బాసం తమ్ముతున్నావు ఏం సంగతి అని చెప్పాను. అప్పటి నుంచి మేడం ఈమె మీద నాకు అనుమానం ఉన్నది మేడం. అప్పుడు తర్వాత వెనకసరికి వాళ్ళ ఇల్లు మా అమ్మ చచ్చిపోయింది. తర్వాత మా అమ్మ చచ్చిపోయినాక ఆ ఇల్లు మా అక్కతోని మా వదిన అంటే తల్లి దగ్గర సమానం. ఇక్కడ సెంటర్లో మా ఇల్లుండే నీళ్ళు పోస్తే గడికి కొట్టాడమ్మ. ఇంటి పక్కలతో కొట్టాట, ఇంటి ముంగటోళ్ళతో కొట్టాట. నాకేంటంటే నలుగురితో కలిసిమెలిసి ఉంటే నలుగురు నాకు సాయం పడతానని చెప్పి నేను నలుగురితో కలిసిమెలిసి ఉంటామా. రోడ్డు మీద పేపర్లు ఎరుకుంటాడు కాదు, ఒక పేపర్ ముక్క కావాలన్నా కానీ అవసరం వస్తుందని చెప్పి నేను కలిసిమెలిసి ఉంటానమ్మా. ఆమె అట్లా కాదు, నా వంతనగా నేను ఉండాలి, నా పట్టుమింపు నువ్వు ఉండాలి అంతే అని చెప్పి వాళ్ళ అక్క వాళ్ళ ఇల్లు అమ్మిపించి శ్రీరామ్నగర్ పోయినాం మేడం. బుడబడి శ్రీరామ్నగర్ పోతే శ్రీరామ్నగర్లో ఆమె అప్పుడు నాకు ఉద్యోగం వచ్చింది. ఉద్యోగం వచ్చినాక తర్వాత వెనకసరికి యూనివర్సిటీ కోటర్స్కి వచ్చాము. నాకు 5 సంవత్సరాలలో 8 ట్రాన్స్ఫర్లు చేసింది మేడం. నీతి నిజాయితీగా సులేమాన్ సిద్దికి అంటే ఉండే మేడం. ఒక్క ఇంటికే జాగా నేను సంపాదించలే మేడం. పుణ్యానికి వచ్చి 5,000 10,000 ఇచ్చి యూనివర్సిటీలో ల్యాండ్ అనేది కబ్జా చేసుకుంటూ అది చేస్తున్నాను సెక్యూరిటీ ఆఫీసర్ అంటే ఉండే. మీరు పదే ఇల్లులు మారుతూ ఇప్పటి వరకు దాదాపు మీ భార్యతో కలిసి ఉన్నప్పుడు 5-6 ఇల్లులు కూడా షిఫ్ట్ అయ్యారు. ఆమె ఏంటంటే మేడం ఇప్పుడు నేను ఇల్లుగల్ల ఉన్నది, చిన్న ఎగ్జాంపుల్, తల్లి లెక్క సమానం. ఇల్లుగల్ల పెద్ద ఆమె ఇవాళ కాదు పైసలు రేపిస్తామని చెప్పి ఇల్లుగల్ల ఆమె పైసలు అడిగింది అన్నప్పుడు నేను పనికి పోయినప్పుడు నేను ఇవాళ కాదు నేను రేపిస్తా, అమ్మ ఒక వారం అయితే లేట్ అయితే నేను ఒక 500 ఎక్కువ కల్పిస్తా అంటే ఆమెతోని ఒక సంచి మూట సామాన్ ఇప్పి సామాన్ తెరిచే లోపల మేడం ఏడాదిలో 5 ఇల్లు షిఫ్ట్ అవుతుండే. ఏడాదిలో 5 ఇల్లు షిఫ్ట్ అవుతుండే. సంచి ఇప్పక ముందే గడికి ఇల్లుగలతో కొట్టాడ. నేను వాకిలుకి నీళ్ళు చల్లి అన్ని విధాలు నేర్చిపోతే ముగ్గు పెట్టేది ఎవరైనా 10 గంటలు పెడతారా అమ్మ? 10 గంటల ముగ్గు పెడతారు ఎవరన్నా? నా ఇష్టం వచ్చినప్పుడు పెట్టుకుంటా అని చెప్పి ఇల్లుగలతో కొట్టాడ. ఇల్లుగల ఆమెతో నీకేం సంబంధం? నేను చెప్తే లేదు కిరాయి గురించి, నువ్వు చెప్తేనే ఎందుకు విన్నది ఆమె? నీకు ఆమెకు అని చెప్పి ఆమె తల్లి లేక సమానం ఉంటారు. ఇప్పుడు పైసలు ఇచ్చడం వాళ్ళకి ఇవాళ కాకుండా రేపు ఇస్తామని చెప్పి ఏదో మనం సంజాయించిన తీరు ఉంటుంది. మన రూపాయి మనం పనికిరాదమ్మా అది. అంటే మీ మీద అనుమానం మొదటి నుంచి కూడా ఉండేదా తనకి? ఎవరి మీదమ్మా? మీ భార్యకి మీ మీద అనుమానం ఉండేదా? లేదమ్మా, నాకు అటువంటి క్యారెక్టర్ లేదమ్మా. నాకు అనుమానం అనేది నాకు ఇప్పటిదాకా మేడం నేను వచ్చిన రూమ్కి ఉన్నది. ఇప్పటిదాకా నేను వాళ్ళు అందరూ అనుకుంటున్నారు, దేశంలో అందరూ అనుకుంటున్నారు పెళ్లి చేసుకుంటూ మంచిగా ఈ పిల్లల్ని నిలిచేసిండు రోడ్డు మీద ఉన్నారని. పిల్లల క్యారెక్టరు ఎప్పుడైతే ఫిలిం నగర్ పోయి ఫిలిం ఇండస్ట్రీలో పోయారో అప్పటి నుంచి మేడం వాళ్ళు ఫోటోలు వాళ్ళు బండ్ల మీద తిరగడము, షేర్ చేయడము, రాత్రి 11 గంటల దాకా 12 గంటల దాకా ఇష్టం వచ్చినట్టు చేయడము, అది నాకు నచ్చలేదు మేడం. నాకు క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ నాకు నచ్చలేమ్మా. అంటే ఒక తండ్రిగా మీకు బాధ్యత ఉంటుంది కదా, ఎందుకు వెళ్ళొద్దు అని ఖండించే బాధ్యత ఎందుకు చెప్పినా? నేను చెప్పినప్పుడు నా పిల్ల మా భార్య ఏమంటుండే, నేను చెప్పినట్టు నువ్వు వినాలను, నువ్వు చెప్పినట్టు నేను కాదు, నేను చెప్పినట్టు నువ్వు వినాలి, నువ్వు చెప్పినట్టు నేను కాదని చెప్పి మా భార్య అంటుండే మేడం. ఇదంతా కారణం మా పెద్దోదినే ఉండేమో. నిర్మల అంటే ఆమె చనిపోయింది. ఆమె మార్చి 22కు లాక్డౌన్ వచ్చింది, మార్చి 24కు ఆమె చనిపోయింది. ఆమె కూడా చనిపోని కారణం వాళ్ళ పిల్లలే అమ్మ. మొత్తం వదిన అంటే తల్లిలక సమానము. ఒక కొడుకు లేక నన్ను వాయించింది అన్ని గీతాలు ఆ పిల్లకు. లాక్డౌన్ టైంలో గిట్లా ఆమె ముఖం గిట్లా చూడడానికి పోలేమ్మా. ఆ రమేష్ ఒక్కనే సాగు చేసుకున్నాడు. సొంతం అక్క చనిపోయినా కానీ మేము పోనీక మాకు పరిస్థితి మాకు ఫుల్ ఇంట్లోకి బయటకు వెళ్ళలేము. ఏంటి ఫైనాన్షియల్గా ఏమన్నా వీక్ ఉన్నారా? లలిత చనిపోయి 1 వీక్ అయినా కూడా పిల్లలిద్దరూ అంత్యక్రియలు చేయడానికి డబ్బులు లేవు అని చెప్తారు, వాస్తవమేనా మేడం? వాస్తవం అయితే నేను చచ్చిపోయినా కానీ, ఒకవేళ నేను ప్రస్తుతానికి ఇలా చనిపోయినా కానీ నాకు ఒకటి పోలీసు వాళ్ళు ఒక 9 లేక జిహెచ్ఎంసీ వాళ్ళు ఒక అమ్మ లేక నేను భావిస్తున్నామా. నా దగ్గర ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు పని చేస్తేనే పైసలు తీసుకుంటా తింటామా. నేను ఏదో ఇంత 1 సీసా 2 సీసా కళ్ళు తాగుతుంది తల్లి. ఇప్పుడు నిమ్మలంగా దేవుని దేవాల నేను నా బతుకు ఏదో ఒక దినం పని దొరుకుతుంది, ఒక దినం పని దొరకదమ్మా. అట్లా నేను బతుకుతున్నా. ఇప్పుడు పిల్లలకు 4 పిల్లల్ని పెట్టుకొని అంత పెద్దగా నేను ఏం కష్టపడింది అంత పెద్దగా ఎట్లేరమ్మా. ఇవాళ దినం మా నాయన చంపిండు, మా రమేష్ చంపిండు, మా ప్రకాష్ చంపిండు అని చెప్పి అనడం. అంటే వాళ్ళ దగ్గర అంత్యక్రియలు చేయడానికి డబ్బులు లేవు, అందుకే బాడీని అక్కడ పెట్టాము. లే మేడం, లే ఇది సంథింగ్ ఈజ్ రాంగ్. ఇది ఏ మనిషి కానీ మేడం, నేను ఒకప్పుడు ఆటో నడిపిస్తాడు మేడ్చల్కించి నేను ఒకటి ఆశ్రమం ఉంది రైట్ సైడ్లో, ఒక బాడీ అనేది నేను టాయిలెట్ పోతుంటే ఇలా బాడీ లెట్కాల్సిందే. నేను నా రిలయన్స్ నెంబర్కి ఎంచి నేను 100 ఫోన్ చేసినా. నేను మళ్ళీ ఆశ్రమంకి ఎంచి రిటర్న్ వచ్చేటప్పుడు బాడీని తీస్తుండే, అక్కడనే ఆటో లారీ నడిపిస్తానంట ఆయన. అట్లాంటిది
వీళ్ళు 8 దినాలు బాడీ ఇంట్లో పెట్టుకొని ఉన్నారంటే సంథింగ్ ఈజ్ రాంగ్. ఇంకొకటి వాళ్ళ ఫోన్ నెంబర్ ఏదో నాకు ఎరకలేదమ్మా, వాళ్ళు ఏడు ఉన్నారో నాకు ఎరకలేదమ్మా. లాక్డౌన్ నుంచి నేను ఇప్పటిదాకా ముఖం చూలేతాలి. ఇంకోటి ఏంటంటే వాళ్ళ ఫోన్ నెంబర్ నుంచి వాళ్ళు బోడబండలా ఉండి బోడబండకేంచి వారసుడికేం చేయడం కారణం యూనివర్సిటీ యూనియన్ లీడర్లో కొద్దిగా చెయ్యి ఉంటుందమ్మా. ఇలా నా యూనివర్సిటీ కోటసీలో కాల్ చేపించి 10 సంవత్సరాల నుంచి నాకు గవర్నమెంట్ నాకు న్యాయం నుంచి హైకోర్టు నుంచి కేసు కొట్టేసినా కానీ, హైకోర్టు తీర్పు ఇచ్చినా కానీ, రిజిస్టర్ చేసుకోమన్నా కానీ యూనివర్సిటీలో మమ్మద్ అలీ పేపర్ శంకర్. ఏమన్నా మీకు మా మృతి పట్ల అనుమానాలు ఉన్నాయా? నాకు అన్నట్టు హెల్త్ బాగోలేక చనిపోయింది లేదు అంటున్నారు. మేడం, ఆమెకి హెల్త్ ప్రాణం బాగలేదు మేడం. ఆమెకి హెల్త్ ప్రాణం బాగా లేకుండా చనిపోవద్దు. ఆమె 100% బీపీ షుగర్ ఏం లేదు. దేవుని దేవాల నేను ఇలా 51 సంవత్సరం అవుతుందమ్మా, నాకు బీపీ షుగర్ అనేది లేదు, ఫిక్స్ ఒకటి తప్ప. ఎందుకు చనిపోయింది అనుకుంటున్నారు? లేదమ్మా, అది ఏంటంటే సంథింగ్ ఆమెను తీసుకొచ్చి వారసులలో ఓవర్ బోడబండలో ఉన్న ఆమె, శ్రీరామ్ నగర్లో ఉన్న ఆమె, రహమత్ నగర్లో ఉన్న ఆమె, ఆడికేంచి ఈడికి యూనివర్సిటీ కాడికి దగ్గరలో తెచ్చిపెట్టినారు ఎవరు, ఏం సంగతి? ఇది ఫోన్ ట్రాక్ చేస్తే ఒకప్పుడు నా మీద తప్పుడు కేసు మీద నా మీద ఫోన్ ట్రాక్ చేసి నా మీద అన్యాయంగా కేసు పెట్టి వైఎస్ జగన్మోహన్ అప్పుడు బెయిల్ తీపించిండు. వాళ్ళ కొంట వండి పెడితే ఆంధ్ర వైఎస్ జగన్మోహన్, నిమ్మగడ్డ ప్రసాద్, బీపీ ఆచార్య, రాజగోపాల్, సునీల్ రెడ్డి, మోపిదేవి, బ్రహ్మానందన్ రెడ్డి, విజయరాఘవ, సూర్యప్రకాష్, విజయసాయి రెడ్డి వీళ్ళందరూ నాకు వాళ్ళకు వంట ఫుడ్డింగ్ మెయింటెనెన్స్ చేస్తే నాకు బెయిల్ తీపించారు. నాకు నా భార్య మీద ఎప్పుడైతే నాకు నచ్చలేదో ఇప్పుడు చెప్తున్నామా నేను, నాకు షూరిటీ పెట్టనీకే ఒక ఆధార్ కార్డు, ఒక ఫోటో కావాలి. వాళ్ళు పైసలు ఇస్తామన్నా కానీ ఒక ఆధార్ కార్డు, ఫోటో అట్లాంటిది షూరిటీ మొగన్ మీద అంత నమ్మకం లేదు, ఆయన తప్పు చేసి ఉండొచ్చు అని చెప్పి ఒక షూరిటీ గిలా పెట్టలేదమ్మా. అప్పటి నుంచి నా పానం ఇరిగిపోయిందమ్మా. అంటే ఇప్పుడు ఏమై